రేపటి నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు తిరుపతి, తిరుమల ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రధాన రహదారుల్లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. మరింత సమాచారాన్ని ప్రతినిధి రవ్వర్మ అందిస్తారు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుపతి అంతటా టీటీడీ అధికారులు విద్యుత్ దీప అలంకరణలు సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా తిరుపతి నగరంలో భక్తులు అడుగు పెడతానే ఒక సుందరమైన ప్రదేశంలో దిగినట్టుగా ఒక అనుభూతి కలిగించేలా విద్యుత్ దీప అలంకరణలు ముస్తాబు చేశారు. తిరుపతి నగరం మొదలుకొని బస్టాండ్ నుంచి అలిపిరి టోల్గేట్ వరకు దాదాపు మొత్తం రెండు వైపులా విద్యుత్ దీప అలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు. అదే కాకుండా స్వామివారి అవతారాలు దశావతారాలను ఏర్పాటు చేస్తూ అన్ని ఆర్చులను సైతం ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచేలా ఏర్పాటు చేశారు. అలాగే స్వాగత తోరణాలతో కూడినటువంటి అలిపిరి వద్ద ఏర్పాటు చేసినటువంటి ఆర్చి అందరినీ ఆకట్టుకుంటూ ఉంది. అదే కాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా అయోధ్యలో ఉన్నటువంటి రామాలయ ఆర్చిని సైతం ఏర్పాటు చేశారు. ఈ ఆర్చి అందరినీ ఆకట్టుకుంటూ ఉంది. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అనగానే యావత్ ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే దానికి అనుగుణంగానే భక్తుల మనోభావాలను ఆకట్టుకునేలా సుందరంగా అలంకరణలు అయితే చేశారు. ఇప్పుడు భక్తులందరూ కూడా సెల్ఫీలు దిగుతూ తమ అనుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అలిపిరి వద్ద ఏర్పాటు చేసినటువంటి ఇలాంటి ఆర్చులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు భక్తులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసు మేడం, ఇవాళ ఇక్కడ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతూ ఉంది. ఎలాంటి ఆర్చులు ఉన్నాయి, ఏంటి, మీరు ఎలా అనిపిస్తూ ఉంది? లాస్ట్ ఇయర్కి అన్నా కూడా ఇప్పుడు అలంకరణ ఎట్టుందని భావిస్తున్నారు? లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగుంది. మెయిన్ చెక్ పాయింట్ దగ్గర వేసిన అయోధ్య సెట్ బాగుంది. దశావతారాలు ఇవన్నీ ఉన్నాయండి. అంటే చూసేదానికి ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా మీకు అంటే సెల్ఫీలు చాలామంది సెల్ఫీలు కూడా దిగుతున్నారు. దీన్ని ఎలా భావించాలి? ఈసారి చాలా బాగా చేశారు. లైటింగ్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. అంటే ఎట్లా కలర్ఫుల్గా ఉంది. ఆర్చెస్ ఎక్కువ వచ్చాయి. దశావతారాలు తర్వాత అక్కడ చక్రం శంకు అది ఉంది. ఎంట్రన్స్ గోపురం దగ్గర అవన్నీ చాలా బాగున్నాయండి. ఇది ప్రధానంగా చిన్నపిల్లలు మొదలుకొని కూడా తన అనుభూతిని వ్యక్తం చేస్తారు. మీరు చెప్పమ్మా, మీకేం నచ్చింది ఏంటి? నాకు చెక్కుడు పాయింట్ కాడ ఒక బొమ్మ లైటింగ్స్ అవి ఉన్నాయి. అవి చాలా బాగుంది. ఈ బొమ్మల కన్నా అవి చాలా అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. తర్వాత వెంకటేశ్వర స్వామిది ఇక్కడ గోపురం చేస్తున్నారు. అది కూడా చాలా బాగుంది. గుడి కాడ ఒక లైటింగ్స్ అవన్నీ న్యాచురల్గా చాలా బాగున్నాయి. ఇది ప్రధానంగా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునేలా అపురూపంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీప అలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ విద్యుత్ దీప అలంకరణ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటూ ఉంది. భక్తి తన్మయత్వాన్ని ఇనుముడింపు చేసేలా ఇలాంటి విద్యుత్ దీప అలంకరణ ఆకర్షణకు పులకితలవుతున్నారు. ముఖ్యంగా తిరుపతి బ్రహ్మోత్సవాలు అంటేనే ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఉత్సవాలు. స్వామివారి వైభవాన్ని చాటేలా ఈ ఉత్సవాలు జరుగుతాయి. నభూతో నా భవిష్యత్ అన్న రీతిలో టీటీడీ ఈ విద్యుత్ దీప అలంకరణలను ఏర్పాటు చేసింది. గతం కంటే కూడా ఈసారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ఆర్చులు ఏర్పాటు చేసి దశావతారాలు, విష్ణుమూర్తి అవతారాలు, అలాగే రామాలయ ఆర్చి, అదే కాకుండా స్వామివారి వజ్ర కిరీట ప్రదర్శన అలంకరణతో కూడినటువంటి విద్యుత్ దీప అలంకరణ ఇవన్నీ కూడా భక్తులను ఆకర్షిస్తూ ఉంది. ఇలాంటి బ్రహ్మోత్సవాలు అనే రీతిలో భక్తులు అందరినీ ఆకట్టుకుంటూ ఈ స్వామివారి వైభవాన్ని చాటేలా ఈ విద్యుత్ దీప అలంకరణ సాక్షాత్తు స్వామివారి వైకుంఠంలో ఉన్నట్టు జరుగుతున్నటువంటి ఉత్సవం చాటేలా ఈ విద్యుత్ దీప అలంకరణ అందరినీ ఆకట్టుకుంటూ వస్తూ ఉంది. తదనుగుణంగానే ఇప్పుడు విద్యుత్ దీప అలంకరణను చూసేందుకు భక్తులందరూ కూడా పోటీపడి సెల్ఫీలు అయితే దిగుతూ ఉన్నారు. ఈ విద్యుత్ దీప అలంకరణ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి, ప్రైమ్ 9, తిరుపతి.